ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా అసలు నన్ను వీళ్ళు ఎందుకు ఈ క్యారెక్టర్కి సెలెక్ట్ చేసుకున్నారు అనిపించిందండి? అనిపించిందండి నాకు. ఎందుకంటే ఎట్లా అనిపించిందంటే, సినిమా డబ్బింగ్కి వెళ్ళేసి వచ్చాను. ఈ సినిమా హీరో నేను కదా, వీళ్ళు హీరోలు, ఆడు రోషన్, అమ్మాయి హీరోయిన్, పాప, మనోడు అన్నారు, నేను కదా హీరోని అని అన్న తర్వాత నవ్వారు. నవ్విన తర్వాత ఇలాగే రేపు లేదు ఎల్లుండి సినిమా రిలీజ్, చిన్న మన డిస్కషన్, మన ఇంటర్వ్యూలు జరుగుతాయి కదా, ఇంటర్వ్యూలో ఏమన్నానంటే, వాళ్ళు క్వశ్చన్ వేస్తే అందరినీ చూసి పిచ్చోళ్ళ, మీరంతా మంగపతి ప్రపంచంలో పాత్రలు రా ఇది అన్నాను. కరెక్ట్, కొట్టండి, నేను ఇదే అన్నా, ఎస్, సరదాగానే అన్నా, నిజంగా కూడా అన్నాను అదే మాట. సినిమా కథ చెప్తుంది, అది సినిమా చూస్తే చెప్తుంది, అది ఎస్ చెప్తుంది. అన్డౌటెడ్లీ మనోడే హీరో, లాయర్ సాబే హీరో. కానీ ఆ సినిమాలో జనానికి ఐకానిక్ క్యారెక్టర్, అంటే అందరికీ మన సమాజంలో కనపడే ఒక క్యారెక్టర్, అది లివింగ్ క్యారెక్టర్. దాని నుంచి పక్క పోలేరు. అది స్క్రిప్ట్ లో ఉన్న గొప్పతనం. అవును, లివింగ్ క్యారెక్టర్ కదా. ప్రతి ఫ్యామిలీలో ఇందాక మీరు చెప్పినట్టుగా ఆడపిల్ల ఉన్న ప్రతి చోట నాన్నో, బాబాయ్యో, మామయ్యో, తమ్ముడు, ఎవరో ఒకరు, ఫాదరు. నాన్నగారు ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన, ప్రశాంత్ అని. ఏంటి సినిమా చూశారు కదా, ఏంటి పరిస్థితి, వాళ్ళే వీరు అందరూ హీరోలు, రేపటి నుంచి నేను హీరో ఈ సినిమా కన్నా. సార్ నేను మళ్ళీ చెప్తున్నా, నేనే హీరో ఈ సినిమాకి, రేపు ప్రియదర్శి హీరో సినిమాకి, అది ఫిక్స్, దాన్ని ఏమైనా మనం తీసేయలేని విషయం. అవును, ప్రియదర్శి హీరో, ఎగ్జాక్ట్లీ, నేను విలను, అది నిజమే. కానీ రేపు నుంచి నేను హీరో అన్నా ప్రశాంత్ తోటి. అంటే మీకు ఎందుకన్నానంటే, జలసితోనో ఇంకో దాంతోనో నేను అనలేదు.